హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం. ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియోని చివరి వరకు పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్ది మందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి, మర్చిపోవద్దు. ఈరోజు మనం ఈ వీడియోలో రూపక సమాసము అంటే ఏంటో నేర్చుకుందాం. ఈ వీడియో ఆధారంగా రూపక సమాసము అంటే ఏంటో నేర్చుకుందాం. జాగ్రత్తగా చూసి శ్రద్ధగా విని నేర్చుకోండి, సరేనా? నిర్వచనము. ఇది అంటే రూపక సమాసం సాధారణంగా రూపకాలంకారమును ఆధారంగా చేసుకుని వస్తుంది. ఈ రూపక సమాసం అంట రూపక అలంకారమును ఆధారంగా చేసుకుని వస్తుందంట. అంటే ఉపమేయంలో ఉపమాన ధర్మాన్ని ఆరోపించడం వల్ల రూపక సమాసం ఏర్పడుతుందంట. ఉపమేయంలో ఉపమానం యొక్క ధర్మాన్ని ఆరోపించడం వల్ల రూపక సమాసం ఏర్పడుతుందంట. ఆరోపించడం అంటే దీని ధర్మాన్ని దానిలో ఉంది. ఉపమేయం అంటే ఏంటో ఉపమానం అంటే ఏంటో అయితే తెలుసు కదా. ఉపమేయము అంటే ఏ వస్తువునైతే మనం తీసుకుంటున్నామో అది ఉపమేయము, ఏ వస్తువు చేత అయితే పోలుస్తున్నామో అది ఉపమానము, అది తెలుసు కదా. ఒక ఉదాహరణ చూడండి. విద్యాధనం. విద్యాధనం, దీనికి విగ్రహవాక్యము విద్య అనేది ధనం. విద్య అనేది ధనం. ఇక్కడ చూడండి వివరణ. పై ఉదాహరణ యందు అంటే విద్యాధనం అనే ఉదాహరణ యందు ధనం యొక్క ధర్మాన్ని, దేని యొక్క ధర్మాన్ని? ధనం యొక్క ధర్మాన్ని విద్యలో ఆరోపించి రెండు పదముల మధ్య భేదం ఉన్నను భేదం లేనట్లు వర్ణించి చెప్పబడింది. విద్య ధనం అనే రెండు పదాల మధ్య భేదం ఉన్ననో భేదం లేనట్లు వర్ణించి చెప్పబడింది. కనుక ఇది ఏమవుతుంది? రూపక సమాసం అవుతుంది. అర్థమైంది కదా. అలాగే కీర్తికాయం. కీర్తి అనేది కాయం. కీర్తికి కాయానికి భేదం ఉన్నను భేదం లేనట్లు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది రూపక సమాసం అవుతుంది. అలానే దయామృతం. దయ అనేది అమృతం. దయకు అమృతానికి భేదం అనేది ఉంది, కానీ భేదం లేనట్లు దయామృతం అని చెప్పేశాడు కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? రూపక సమాసం అవుతుంది. దాని తర్వాత శిల్ప సంపద. శిల్పమనిడి సంపద విగ్రహవాక్యం. శిల్పము వేరు సంపద వేరు, ఈ రెండిటికి భేదం అనేది ఉంది, కానీ శిల్ప సంపద భేదం లేదు అన్నట్లు వివరించి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది రూపక సమాసం అవుతుంది. అలానే నిశా సతి. నిశ అనిడి సతి. నిశ వేరు రాత్రి, సతి వేరు సతి. కాబట్టి ఇలా భేదం, ఆ రెండు పదాల మధ్య భేదం ఉన్నను లేనట్లు చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇదేమవుతుంది? నిశా సతి అనేది రూపక సమాసం అవుతుంది. అలానే భృంగ తారక. భృంగమనేది తారక. తారక అంటే నక్షత్రము, భృంగము అంటే తుమ్మెద కదా. భృంగము అంటే తుమ్మెద. అంటే ఈ రెండిటికి భేదం ఉంది, కానీ భేదం లేనట్లు భృంగతారక అని చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా రూపక సమాసం అవుతుంది. ఇలాంటివన్నిటినీ కూడా రూపక సమాసాలు అంటారు. ఇంకా ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. ఉదాహరణల మీద ప్రత్యేకించి ఖాళీ ఉన్నప్పుడు ఏం చేస్తాను, నేను ఒక వీడియో చేయడం అనేది జరుగుతుంది, సరేనా? అందరికీ ధన్యవాదములు.